నెల్లూరు నగరంలోని సర్వోదయ కళాశాల స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. కళాశాలను 1972 ఆగస్టు 14వ తేదీన స్థాపించినట్లు వాళ్ళు తెలియజేశారు. కళాశాల స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు మళ్ళీ కలుసుకొని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పరిచి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కాలేజీ ప్రారంభించి ఈ రోజు వరకు 50 ఏళ్ళు 50 ఇయర్స్ అయింది. కాబట్టి వచ్చిన అధ్యాపకేతర సిబ్బందికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 1979 కాలేజ్ చేరి 2006 వరకు ఇక్కడ పనిచేసి డెప్యుటేషన్ మీద కడపకి వెళ్ళి 2011లో రిటైర్డ్ అయ్యాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సంస్థల గురించి తెలిసింది. అదే మానవతా సంస్థ. మానవతా సంస్థ అంటే కుల మతాలకు అతీతంగా సమాజంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా వారి కష్టాలు ఉన్నప్పుడు 10 కన్నీటి బొట్లలో ఒక కన్నీటి బొట్టినైనా చూడవాలా అనే ఆశయంతో రామచంద్రారెడ్డి గారనే వ్యక్తి రాయచోటి వ్యక్తి తాడేపల్లిగూడెంలో 2004లో 148 మంది సభ్యులతో ఈ సంస్థను ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు ఇది విజయనగరం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి 150 మండలాల్లో 1,00,000 మంది సభ్యులతో విరాజిల్లుతోంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఆశయాలు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, తర్వాత పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం కలుగజేయడము, మెడికల్ క్యాంపు, తర్వాత ఇబ్బందుల్లో ఉన్న చనిపోయిన వారికి బాడీ బిల్డర్స్ ఉచితంగా ఏర్పాటు చేయడము, యాక్సిడెంట్ అయిన వారికి అంబులెన్స్ సౌకర్యం కలుగజేయడము, ఇంకా వైకుంఠ రథం కలుగజేయడము. శ్రీ సర్వోదయ కళాశాల 1972 ఆగస్టు 14వ తేదీ ప్రారంభమైంది. ఆ ప్రారంభంలో క్లాసులు తీసుకున్నటువంటి అదృష్టాలు మా ఇద్దరు మిగిలాము. నెల్లూరులో పురుషుల కళాశాల ఒకటే ఉండి పర్వపిల్లలు ఎక్కడెక్కడో చదువుతూ ఇబ్బందులు పడుతున్నప్పుడు నెల్లూరులో వైశ్య ప్రముఖులు ఆలోచించి 2వ కళాశాల ఉంటే బాగుంటుందని ఈ కళాశాలను ప్రారంభించారు. 72 సంజీవ్ శెట్టి గారు, సిసి సుబ్బరాయుడు గారు మొదలైన ప్రముఖులందరూ దాని వెనక వాళ్ళ త్యాగాలు. అక్కడ భవనం కూడా సంజీవ్ శెట్టి గారు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు. అలా జరిగింది. 120 మందితో ప్రారంభమైన కళాశాల 5,000 చిల్లర 6,000 వరకు వచ్చింది. తర్వాత క్రమంగా ప్రైవేటు ట్యూటోరియల్ కాలేజ్ కళాశాలగా మారడంతో టీఆర్సీలైన కాలేజీలు తగ్గిపోయాయి. కొన్ని కాలేజీలు మూతపడ్డాయి. కానీ మా కళాశాల మాత్రం గత 30 ఏళ్ళుగా ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఎండోమెంట్లో ఉంటూ ఆ ఎండోమెంట్ అధికారులే ఈ కళాశాలను జాగ్రత్తగా నడుపుతున్నారు. ఈరోజు కూడా మా కళాశాల వీళ్ళందరి కృషి వల్ల ఇది నిలబడ్డది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేము 50 ఏళ్ళు జరిగింది అని మనం అందరం రిటైర్ అయినటువంటి అధ్యాపకుల సిబ్బంది కలిసి చిన్న సభ పెట్టుకుంటామని వారి పర్మిషన్తో ఈరోజు ఇక్కడ కలిసాము. ఇది మా సందర్భం. మళ్ళా ఇంతకాలం తర్వాత మేము కళాశాలకు వచ్చి సీనియర్స్ నంద్యాల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. మేము ఇక్కడ కూర్చొని ఈ సభ జరుపుకుంటే చాలా సంతోషంగా. కూడా ధన్యవాదాలు.